శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 55 56 మహాభోగా మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరీ 219వ నామము ఓం మహాభోగాయే నమః మహత్తరమైన భోగాలను అనుభవించు తల్లికి నా నమస్కారములు అని అర్థము 220వ నామము ఓం మహేశ్వర్యాయే నమః గొప్ప ఐశ్వర్యవంతురాలైన తల్లికి నా నమస్కారములు అని అర్థము 221వ నామము ఓం మహావీర్యాయే నమః మహత్తరమైన తేజస్సు సామర్థ్యం గల తల్లికి నా నమస్కారములు అని అర్థము ఓం మహాబలాయే నమః మహాబలవంతురాలైన తల్లికి నా నమస్కారములు అని 222వ నామానికి అర్థము 223వ నామము ఓం మహాబుద్ధ్యై నమః గొప్ప బుద్ధి గల తల్లికి నా నమస్కారములు అని అర్థము 224వ నామము ఓం మహాసిద్ధ్యై నమః మహత్తరమైన సిద్ధులు గల తల్లికి నా నమస్కారములు అని అర్థము 225వ నామము ఓం మహాయోగేశ్వర్యై నమః మహాయోగేశ్వరులకు కూడా ఈశ్వరి అయిన తల్లికి నా నమస్కారములు అని ఈ 55వ శ్లోకానికి అర్థము 56వ శ్లోకము మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత 226వ నామము ఓం మహాతంత్రాయే నమః గొప్ప ఫలాలను ప్రసాదించు తంత్రాలు తానే అయి ఉన్న తల్లికి నా నమస్కారములు అని అర్థము 227వ నామము ఓం మహామంత్రాయే నమః మహోత్తమమైన మంత్రాలను తన స్వరూపంగా కలిగినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము 228వ నామము మహాయంత్రాయే నమః మహత్తరమైన యంత్రస్వరూపం తానే అయి ఉన్నటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము 229వ నామము ఓం మహాసనాయే నమః భూమి మొదలుగా తన 36 తత్వాలను ఆసనంగా కలిగినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము ఓం మహాయాగ క్రమారాధ్యాయే నమః మహాయాగం చేత ఆరాధింపబడినటువంటి తల్లికి నా నమస్కారములు అని అర్థము అనేక యోగిని పూజలతో కూడినది ఈ యొక్క మహాయాగం. అలాగే 231వ నామము అర్థము ఓం మహాభైరవ పూజితాయే నమః మహాభైరవుని చేత పరమశివుని చేత పూజింపబడుతున్నటువంటి తల్లికి నా నమస్కారములు అని ఈ యొక్క 56వ శ్లోకానికి అర్థము. మరొక శ్లోకములు దాని యొక్క భావములతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క సమాచారాన్ని 10 మందికి అందజేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. స్వస్తి.